నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇస్తామని ప్రకటించారు కదా. అందులో అతి ముఖ్యమైన గ్యారెంటీ ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఇచ్చారు? ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చారు. నెక్స్ట్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. పేద మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఫ్రీ బస్ అనేది ఆల్రెడీ మనకు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ 500కే గ్యాస్ కనెక్షన్, నెక్స్ట్ ఏంటి, పేద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆ మహిళలు తెలంగాణకు చెందిన వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే ఇది వస్తుంది, ఈ 2500 అనేది. నెక్స్ట్ వాళ్ళకు ఇన్కమ్ తెలుసు కదా, ఎంత ఉండాలి? 3 లక్షల కంటే తక్కువ ఉండాలి. 3 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది అమలు చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళది వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకే ఉండాలి. 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఆల్రెడీ వృద్ధాప్య పింఛన్ అనేది వస్తుంది. వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఎవరైనా వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 అనేటివి రావండి. వాళ్ళకు ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కార్డు ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఈ పథకం అనేది వర్తించదు. ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తారు. 500కే గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది. ఇప్పటికీ అందరికీ ఉన్న డౌట్ ఏంటిది, అసలు పెన్షన్ వచ్చే వాళ్ళకు వస్తుందా రాదా అంటే, డిజబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, ఏమన్నా వైకల్యం ఉండి వాళ్ళకి పెన్షన్ వచ్చే వాళ్ళకు నెక్స్ట్ ఇది మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు వస్తాయా రావా అని ఇట్లా డౌట్ ఉన్న వాళ్ళకు ఏదన్నా ఒకటే వస్తుందండి. అది డిజబిలిటీ పింఛన్ కానీ లేకపోతే ఇది 2500 కానీ ఏదన్నా ఒకటే పింఛన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.